అదో సాంస్కృతిక సమ్మేళనం. 100కు పైగా దేశాల నుంచి ఢిల్లీకి దాదాపు 35 లక్షల మంది ప్రతినిధులు. 2 రోజుల్లో జరగాల్సిన 3 రోజుల వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ పై దుమారం. సేద తీరుస్తుందనుకున్న యమునా తీరమే సమస్యగా మారింది. ప్రైవేట్ కార్యక్రమానికి సైన్యం సేవలందించడం వివాదాన్ని రాజేసింది. ప్రభుత్వ అత్యుత్సాహం సాంస్కృతిక ఉత్సవాన్ని రాజకీయ వేదికగా మార్చేసింది. పర్యావరణ విధ్వంసంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. చివరికి జరిమానాలేసి జాగ్రత్తలు చెప్పి షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ కి లైన్ క్లియర్ అయింది. ఓ కల్చరల్ ఫెస్టివల్ మీద ఎందుకింత వివాదం? ఆర్ట్ ఆఫ్ లివింగ్ సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రభుత్వం సొంత కార్యక్రమంలా భుజానేసుకుందా? యమునా నది ఒడ్డున పర్యావరణ విధ్వంసానికి అనుమతించి కొరివితో తలగొక్కుందా? ప్రథమ పౌరుడి కార్యక్రమం రద్దయినా ప్రధాని ప్రోగ్రాంకి హాజరవుతారా? ముప్పై 35వ వార్షికోత్సవం సందర్భంగా 35 లక్షల మందితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమంపై ఇన్ని వివాదాలు తలెత్తుతాయని ఫౌండేషన్ ఊహించలేదు. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ సంకల్పించిన మెగా ఈవెంట్ సజావుగా జరుగుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి అందరికీ. 11వ తేదీ నుంచి 3 రోజుల పాటు చరిత్రలో నిలిచిపోయేలా ఈ కల్చరల్ ఈవెంట్ నిర్వహించాలనుకుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లను చాలా వరకు పూర్తి చేసింది. కానీ యమునా నది ఒడ్డున ఇంత భారీ కార్యక్రమంపై గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలు లేవనెత్తింది. కార్యక్రమ నిర్వహణపై పార్లమెంట్లోనూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. Please tell me, can the Indian Army be roped in to assist a private function? Can the Indian Army be roped in to build 2 pontoon bridges leading up across the Yamuna? Let me say that I am not against any art of living. I am not against any cultural festival, but the question arises, what about the environment, biodiversity and ecology in this country? Such as tribunals, such as tribunals. So he is misleading the house, which are generally fact-finding bodies. He is misleading. యమునా నది తీరాన సాంస్కృతిక ఉత్సవానికి సాంకేతిక అనుమతులపైనే దుమారం రేగుతుంటే చివరికి అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. పర్యావరణాన్ని తుంగలో తొక్కి ఈ ఉత్సవానికి అనుమతించడంపై రాజ్యసభలో నోటీస్ ఇచ్చారు జేడీయూ నేత శరత్ యాదవ్. మరీ ముఖ్యంగా ప్రైవేట్ కార్యక్రమానికి సైన్యం వంతెనలు నిర్మించి ఇవ్వడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల్ని కూలీలుగా వాడుకుంటున్నారంటూ పార్టీ వెబ్సైట్లో కాంగ్రెస్ విరుచుకుపడింది. ఇదేనా జాతీయవాదం అంటూ ప్రధాని మోడీని టార్గెట్ చేసింది. किस बात के लिए तमाशा कर रहा है? किस बात के लिए जो यानी कौन सा ऐसा काम है जिससे इस देश का हित होने वाला है? यानी यह आदमी ने सरकार को समर्थन किया होगा और उसका ये पूरी तरह से उसका पाई वसूल कर रहा, और सरकार को तत्काल राष्ट्रपति जी उसमें नहीं जा रहे. मेरा मानना है कि प्रधानमंत्री जी को भी उसमें नहीं जाना चाहिए. कोई कर सकता है इस तरह के प्रोग्राम, लेकिन सरकारी खर्च पे आर्मी की मदद से कहा जाता है, और सरकारी बाबा हैं और भाजपा के बाबा हैं, ये तो सबको मालूम है. आर्ट ऑफ लिविंग वाले रविशंकर प्रसाद जी, श्री रविशंकर जी. लेकिन स्वाभाविक रूप से सरकारी खर्च पे ये काम हो, ये बहुत अफसोस की बात है, और विपक्ष बिल्कुल सही कर रहा है जो इस प्रोग्राम के विरुद्ध कर रहा है. ముందనుకున్న కార్యక్రమం ప్రకారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సాంస్కృతిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించాల్సి ఉంది.
కానీ ఈ కార్యక్రమంపై తలెత్తిన వివాదాలు, పర్యావరణ విధ్వంసంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్రపతి కార్యక్రమం రద్దయింది. అనివార్య కారణాలతో ప్రణబ్ కార్యక్రమం రద్దయినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరోవైపు ఇంత జరిగాక కల్చరల్ ఈవెంట్ కి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారా అన్నది కూడా అనుమానమే. ఇప్పటికే ప్రోగ్రామ్ కి రాష్ట్రపతి, ప్రధాని హాజరవుతున్నట్లు భారీ ప్రకటనలు ఇచ్చింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ. విపక్షాల విమర్శలంటే ఎప్పుడూ ఉండేవి. వాళ్ళు ఒకటంటే అధికార పక్షం 4 అనొచ్చు. కానీ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడం, పర్యావరణ అనుమతులపై పాలనా యంత్రాంగానికి అక్షింతలేయటం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం. గ్రీన్ ట్రిబ్యునల్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చుండకపోతే ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడుండేది. దేశ రాజధానిలో పవిత్ర యమునా నది తీరంలో నభూతో నభవిష్యత్ అన్నట్లు ప్రపంచ స్థాయి సాంస్కృతిక సమ్మేళనానికి భారీ ఏర్పాట్లు చేసుకుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్. 35 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా 1000 ఎకరాల్లో కల్చరల్ ఈవెంట్ కి ఏర్పాట్లు చేసుకుంటోంది ఏఓఎల్ ఫౌండేషన్. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నా, ఇతర సంస్థల నుంచి చకచకా అనుమతులు సంపాదించినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరే పేచి వచ్చింది. 2-3 లక్షల మంది ప్రతినిధులు వస్తారని ట్రిబ్యునల్ కి చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ లో మాత్రం 35 లక్షల మంది హాజరవుతారని పేర్కొంది. సాంస్కృతిక సమ్మేళనం కోసం తాత్కాలిక నిర్మాణాల బదులు యమున తీరంలో తవ్వకాలు ఎందుకు జరపాల్సి వచ్చిందో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహేతుక వివరణ ఇవ్వలేకపోవడం కూడా కార్యక్రమ నిర్వహణను వివాదాల్లో పడేసింది. యమునా తీరంలో ఇంత భారీ సమ్మేళనానికి సన్నాహాలు జరుగుతుంటే వివిధ ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులపై అభ్యంతరాలు లేవనెత్తింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎందుకు జోక్యం చేసుకోలేదని గ్రీన్ ట్రిబ్యునల్ నిలదీసింది. మరోవైపు పోలీస్, ఫైర్ సేఫ్టీ అనుమతులు ఇవ్వలేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో మరో పీటముడి పడింది. సాంస్కృతిక కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి అవసరం లేదన్నది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వాదన. కానీ లక్షలాది మంది ప్రతినిధులతో పాటు వచ్చే లక్షల వాహనాలతో తలెత్తే కాలుష్యం సంగతి ఏంటన్న ప్రశ్న తెరపైకొచ్చింది. इसके बारे में इस केस में जो एनजीटी ने हमसे एफिडेविट मांगा था वो आज दिया है. Otherwise the matter is in the NGT, so I'll not speak till the decision. Our affidavit is already given. సాంస్కృతిక సమ్మేళన నిర్వహణతో పర్యావరణ విధ్వంసానికి అవకాశమే లేదన్నది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాదన. కానీ యమునా తీరంలో రైతుల పంట పొలాలు, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో నేలను చదును చేసేందుకు కొన్ని చెట్లు, పూల మొక్కలు నేల కురిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫౌండేషన్ సాంస్కృతిక ఉత్సవ ఏర్పాట్లకు సైన్యం రంగంలోకి దిగటాన్ని గట్టిగా సమర్థించుకోలేక కేంద్రం కిందా మీద పడుతోంది. रविशंकर जी के उस प्रोग्राम के बारे में मैं इतना ही कहूंगा कि उनकी एक बहुत अच्छी मुहिम है. आर्ट ऑफ लिविंग के जरिए उन्होंने बहुत लोगों की जिंदगी को, मन को उन्होंने छुआ है. तब जाके वो श्री रविशंकर बने हैं. अगर उनको एक इतना बड़ा प्रोग्राम करना था, सबको मालूम था. अगर उनको कोई तकलीफ थी तो ये तो कई महीनों से चल रहा है. पहले क्यों नहीं बताते? कोई और जगह को चुन के कर लेते. अब जब सब कुछ बन गया है, इस तरीके की आवाज उठाना जो है उन जैसी शख्सियत के लिए एक बहुत ही मेरे ख्याल से दर्दनाक चीज है. लेकिन आप क्या करें, हमारे देश में जो है अल्टीमेटली सुप्रीम कोर्ट जो है वो फैसला सुनाएगी, क्योंकि ये सब्सिडीज है. हमें इंतजार करके देखना पड़ेगा कि सुप्रीम कोर्ट क्या फैसला सुनाती है. రక్షణ మంత్రి అనుమతితో దాదాపు 120 మంది సైనికులు యమునా నదిపై 6 తాత్కాలిక వంతెనలు నిర్మించారు. వీటి కోసం నదీ తీరాన్ని తవ్వాల్సి వచ్చింది. 3 రోజుల సమ్మేళనం ముగియగానే తాత్కాలిక నిర్మాణాలన్నీ తమ ఫౌండేషనే తొలగిస్తుందని, నదీ తీరం పూర్వస్థితికి వచ్చేస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ చెబుతున్నా అది జరిగే పని కాదంటున్నారు పర్యావరణ నిపుణులు. అందుకే యమునా తీరంలో ఇంత అలజడి.
అక్షింతలేస్తూనే షరతులతో కూడిన అనుమతి. యమునా నదీ తీరంలో పర్యావరణానికి విఘాతం కలిగించినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కి 5 కోట్ల జరిమానా. ఉదాసీనంగా వ్యవహరించినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 1 లక్ష ఫైన్. యమునా నదీ తీరంలో 3 రోజుల వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్కు ఎట్టకేలకు పచ్చ జెండా ఊపింది గ్రీన్ ట్రిబ్యునల్. లక్షలాది మంది తరలి వస్తే యమునా నది తీరంలో పర్యావరణ విధ్వంసం ఖాయమన్నది పర్యావరణ నిపుణుల ఆందోళన. మరోవైపు తొక్కిసలాట ప్రమాదం ఉందని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన వంతెనలపై గంటకు 15,000 మందికి మించి వెళ్లలేరని, అటూ ఇటూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవని, ఈ వంతెనలపై తొక్కిసలాట జరిగితే పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళన మరోవైపు. సాంస్కృతిక సమ్మేళనానికి తరలివచ్చే దేశ విదేశీ ప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తుండటం కార్యక్రమ నిర్వహణని గందరగోళంలో పడేసింది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా 3 రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవం ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుందన్న నమ్మకంతో ఏర్పాట్లలో తనమలకలై ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ. దాదాపుగా 5,000 మంది వాలంటీర్లు రాత్రింబవళ్లు యమునా నది తీరంలో పనిచేస్తున్నారు. 35,000 మంది కూర్చోడానికి వీలుగా 7 ఎకరాల్లో భారీ వేదిక ఏర్పాటైంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన ఆందోళనలు అర్థం లేనివని, పర్యావరణ పరంగా ఎలాంటి విధ్వంసానికి ఆస్కారమే లేదంటున్నారు శ్రీ रविशंकर। कोर्ट में बताया है हमने एक भी कानून का उल्लंघन नहीं किया है, सीडीए ने बताया है। स्टेज पूरा बन जाएगा उसके बाद ही उसका परमिशन। मैं तो इतना कहूँगा, हमने कहा दिल से, दिल्ली वालों से थोड़ी सी जगह दो, मैं वहाँ झाड़ू लगाऊंगा, जादू दिखाऊंगा और जन्नत लेके आऊंगा। लोगों ने कहा ये बड़ा जुल्म है, आपको जुल्माने लगेंगे। हमने कहा हम उनके जनून हैं जिनके आप हो। తమ సమ్మేళన ఏర్పాట్లతో మంచి జరిగిందంటోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్. 512 టన్నుల చెత్తను తమ వాలంటీర్లు తొలగించి యమునా నది రూపురేఖలనే మార్చేశారని చెప్తున్నారు ఏఓఎల్ ఫౌండేషన్ గురు. ఎక్కడా చెట్లను నరికివేయలేదని, 4-5 చెట్టు కొమ్మల్ని మాత్రమే తొలగించామని చెప్తున్నారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ప్యానెల్ మాత్రం యమునా నది తీరం పూర్వస్థితికి రావాలి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి 120 కోట్ల జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రవిశంకర్ కి సమ్మేళన నిర్వహణ సవాలుగా మారింది. 3 రోజుల కల్చరల్ ఫెస్ట్ ని ఆయన నిరాటంకంగా నిర్వహించగలుగుతారా? ఫౌండేషన్ ఆశించిన స్థాయిలో దేశ విదేశీ ప్రతినిధులతో ప్రోగ్రాం సక్సెస్ అవుతుందా? ఇన్ని వివాదాల తర్వాత కూడా ప్రధాని కార్యక్రమంలో పాల్పంచుకుంటారా? 2 రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకబోతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.